సార్ బీఆర్ఎస్లో ముగ్గురు మూడు తీర్లు, హరీష్, కేటీఆర్, కవిత. ఇది ఎలా చూడాలి? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా టర్న్స్ తీసుకుంటున్నాయి? అదే చాలా ఆశ్చర్యం. ఈరోజు నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం మనం అప్పటికప్పుడు ఇంకా జరుగుతుంది. అప్పటికే హరీష్ రావు గారు ఈరోజు నిన్న తెలంగాణ భవన్లో అంటే వాళ్ళ కార్యాలయంలో జెండా ఎగరేశారు, మాట్లాడారు. మాకు బీఆర్ఎస్తో బీజేపీతో పొత్తు ప్రసక్తి లేదు అని ప్రకటించారు. అని సహజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సపోపులు ఇవన్నీ కూడా చేశారు, కేసీఆర్ను పొగిడారు ఇవన్నీ. కానీ కీలకమైంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరిగిందన్న తీవ్రమైన ఆరోపణ కవిత నుంచి వచ్చిన తర్వాత హరీష్ రావు గారు ఈ సభలో బీజేపీతో మాకు పొత్తు ప్రసక్తి లేదని చెప్పారు. వాళ్ళ అధికార పత్రికలో అదే బ్యానర్ ఈరోజు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేసీఆర్ గారు డల్లాస్లో మాట్లాడారు. అమెరికాలోనే హైదరాబాద్గా మారిపోయినంతగా పెద్ద సభ అది ఇది అన్నారు. పెద్ద ప్రసంగమే. ఆ ప్రసంగంలో ఈ ప్రసక్తి లేదు. పోనీ బీజేపీ పేరు లేకపోతే మేము ఒంటరిగా పోరాడతాము, లేకపోతే ఏదో ఒక భాషలో చెప్తాం కదా ప్రజలకు ఆ మెసేజ్ కన్వే చేయదలుచుకుంటే. కానీ కేటీఆర్ ఆ జోలికే పోలేదు. మూడోది కవిత గారు. ఆమె కూడా నిన్న సాయి పాటల పోటీ కవితా గోష్ఠి ఇవేమో జాగృతి కదా తెలంగాణ పెట్టారు. అక్కడ రెండూ లేవు. కలిశారు, బీజేపీతో లీనం కావడానికి కుట్ర పన్నారు, ఇవన్నీ ఆరోపణ చేసినా ఇప్పుడు ఉన్నది వీళ్ళిద్దరే. ఆమె అన్న మాటలు తగిలితే టార్గెట్ వీళ్ళే. మరి వాళ్ళిద్దరిలో ఒకరటు ఒకరిటు అయితే కవిత గారు ఆ విషయమే తీసేసి మళ్ళీ తెలంగాణ ఔన్నత్యం ఆ విషయాలు ఆమె చెప్పారు. కేసీఆర్ గారు మౌనం. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బీఆర్ఎస్? ఇంకా నేను ఈ ప్రశ్న వేయక తప్పదు, వేసినా వేయకపోయినాయి. ఎందుకు హరీష్ రావు గారికి బ్యానర్ ఇచ్చారు, ఇంకొక బ్యానర్ వేరే సప్లిమెంట్ వేసి కేటీఆర్ గారికి అక్కడ ఇచ్చారు. చాలా పత్రికల్లో చూస్తే మనం ఈరోజు కేటీఆర్కు వాళ్ళు ఇచ్చారు, సహజంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. ఇలా ఇవి అంటే రాజకీయాలు బీఆర్ఎస్లోనూ బయట. ఇదే సమయంలో రాజా సింగ్ ఉన్నాడు కదా మిత్రుడు, బీజేపీ బీఆర్ఎస్ మిత్రుడు. ఆయనకు వాళ్ళ పార్టీ నోటీస్ ఇస్తూ ఉన్నట్టుగా సమాచారం. ఏమని? బీజేపీ వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్తో చేతులు కలిపిన మాట నిజమే, నాకు సందేహంగా ఉంది అని అన్నందుకు ఇలా ప్రతిసారి చిక్కులు తెచ్చిపెడుతున్నాడు ఈయన, కాబట్టి ఈయనకు నోటీస్ ఇవ్వాలి, తప్పనిసరి అయితే చర్య తీసుకోవాలి. అప్పుడంటే ఒకటే ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక 8 మంది ఉన్నారు కదా, కాబట్టి ఒకరికి సస్పెన్షన్లో ఉన్న బీజేపీకి ఏమీ అవ్వదు. కాబట్టి తెలంగాణ రాజకీయంలో ఈ బీజేపీ బీఆర్ఎస్ దాగుడు మూతలు అన్నవి కొనసాగుతున్నాయి. హరీష్ రావు ప్రకటన కేసీఆర్ నుంచే కనుక వస్తే, ఎందుకు హరీష్ రావు అంటే కవిత ఆరోపణ వల్లనే ముగ్గురు మీద 3 ముద్రలు పడ్డాయి. వీటిని క్లియర్ చేయాల్సింది ఎవరు? నిన్న చేస్తారు కేసీఆర్ అని అందరూ అనుకున్నారు. అంత తొందరగా తేల్చారని కూడా తెలిసిన వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు ముగ్గురు 3 రకాలుగా ఉండేసరికి సందేహాలు ఇంకా పెరుగుతున్నాయి. ఇవేవో తేలితే ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏంటి అవన్నీ కూడా వస్తాయి. సరే, రేవంత్ రెడ్డి ఆయన మనం నిన్నే మాట్లాడాం. సరే, ఈ కాళేశ్వరం కంపనాలు అధికార వర్గాల్లో